నీ వైపు తిప్పు. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనం. నా ఆత్మ ఎండిపోతుంది, నా ఆత్మ నా మాట వినటం లేదు, నా ఆత్మను నీ వైపు తిప్పు. నేను నీ సన్నిధిలోకి రావాలి, నిన్నే స్తుతించాలి, నిన్నే ఆరాధించాలి. ఈ ఉదయకాలం ఆరాధన నా మేలు కొరకే. ఈ ప్రార్థన నా కొరకు, ఈ ఆరాధన నా కొరకు. నేను బాగుండాలి అంటే నీవు నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ తోడ్పాటు నాకు కావాలి. యేసయ్యా రమ్మో, ఈ ఉదయకాలం నన్ను పట్టుకో, నన్ను నడిపించు. నేను వెళ్ళని త్రోవకి వెళ్ళకూడదు, నేను వెళ్ళాల్సిన త్రోవకే నేను వెళ్ళాలి. నేను చేయాల్సిన అన్ని రకమైన పాపములు నేను చేయకూడదు. నేను నీవు చెప్పిన కార్యములు చెయ్యాలి. ఉన్నతమైన వాడా, శక్తివంతమైన నా తండ్రి, నా ప్రభువా, నాలోని ఉన్న పాపములను మాలిన్యమును తొలగించయా, తొలగించయా, తొలగించయా. కొలెస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనం. నా పాపపు కాగితాన్ని నీవు ప్రతిరోజు చూచి సెలవు రక్తముతో సెలవ కింద దాన్ని తుంచి వేస్తున్నావు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అద్వితీయ దేవుడా, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, నా ఈ ప్రార్థనను వినధరించి నన్ను ఉదయమే దీవించి కాచి కాపాడుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా ఈ ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆన్లైన్లో ఉన్నవారు లైవ్ని ప్లీజ్ షేర్ చేయండి. చాలామంది బిడ్డలు ప్రార్థనలోకి రావాలనుకుంటున్నారు, కానీ వారికి అర్థం కావట్లేదంట ఎట్లా యూట్యూబ్లోకి వెళ్ళాలో. కనుక మీరు ప్లీజ్ లైవ్ని షేర్ చేయండి.